ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్పై తప్పుడు ప్రచారం జరిగింది. ఒక దశలో థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ కోరిందని అనేక మంది ఊరువాడ ఏకం చేసి ప్రచారం చేసేశారు. అయితే ఈ ప్రచారం భారత్ తోసిపుచ్చినప్పటికీ అవాస్తవ ప్రచారం ఆగలేదు. కాగా భారత్ ఏ రోజు థర్డ్ పార్టీ జోక్యం కోరలేదని తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కొన్ని నెలలుగా అవాస్తవాలు ప్రచారం చేసిన వారు ఇప్పుడు క్షమాపణ చెబుతారు అంటూ సూటిగా ఆయన ప్రశ్నించారు. భారత్ విదేశాంగ విధానం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం సహించదు. అనేక అంతర్జాతీయ వేదికలపై గతంలోనే భారత్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాశ్మీర్ అంశం. అయితే కాశ్మీర్ అంశం అనేది భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించినది. కాశ్మీర్ అంశంలో మూడో పార్టీ జోక్యాన్ని తాము అంగీకరించేదే లేదని భారత్ అనేకసార్లు తెగేసి చెప్పింది. అయినప్పటికీ పలు అంతర్జాతీయ వేదికలపై మూడో పార్టీ జోక్యం కోరుతూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. దీనికి భారత్ ధీటుగా సమాధానం చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ నవ్వుల పాలయ్యింది. అయితే ఇదంతా గతం. కాగా ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. కాగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ బలగాలు నేలమట్టం చేశాయి. ఇందులో కొన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. కాగా మరికొన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్లో కూడా భారత్ థర్డ్ పార్టీ జోక్యాన్ని కోరుకోలేదు. సదరు ఉద్రిక్తతలు కేవలం తమకు పొరుగు దేశమైన పాకిస్తాన్కు మాత్రమే సంబంధించిన విషయమని భారత్ పేర్కొంది. అయితే చాలా మంది భారత్ మాట నమ్మలేదు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలకు ఎన్కార్ వేయడానికి థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ కోరిందని అవాస్తవాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని భారత్ ఖండించిన సదరు వ్యక్తులు నమ్మలేదు. కాగా ఇదే విషయమై తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్ ఒక కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్లో థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఏనాడు కోరుకోలేదని ఇషాక్ దర్ కుండబద్దలు కొట్టారు. అంతే ఇంతకాలం భారత్ చెబుతున్న మాట వాస్తవమేనని పరోక్షంగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్ పేర్కొన్నారు. అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య తన చొరవ వల్లనే సంధి కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడంలో కూడా ఎటువంటి వాస్తవం లేదని ఇషాక్ దర్ కుండబద్దలు కొట్టారు. దోహాలో ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఒక దశలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఆపరేషన్ సింధూర్లో భారత్ ఎటువంటి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ అంగీకరించబోదని తనకు స్పష్టం చేసినట్టు ఇషాక్ దర్ వెల్లడించారు. కాగా ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా స్పందించారు. భారత్ ఈనాళ్లు చెప్పిందే వాస్తవమని పాకిస్తాన్ కూడా పేర్కొందని ఆయన వెల్లడించారు. అయితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ థర్డ్ పార్టీ జోక్యం కోరిందంటూ కొన్ని నెలలుగా అవాస్తవాలను ప్రచారం చేసిన వారు ఇప్పుడేమంటారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సూటిగా ప్రశ్నించారు. సదరు అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల కొంతమేర భారత్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు వారు క్షమాపణలు చెబుతారా అంటూ కిరణ్ రిజిజు సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి కొన్ని నెలలుగా భారత్ చెబుతోందే సత్యమని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దర్ అంగీకరించారు.